ఇది కంటకారి, ముళ్ళ వంకాయ అంటాం కదా, ముళ్ళ వంకాయ అనమాట. మామూలుగా ఆంధ్ర తమిళనాడులో ఈ బ్రాహ్మణులు కోమట్లు బాగా వేసేసి బాగా చేసుకుంటారు ఈ పచ్చళ్ళు అవి. ఇక్కడ ట్రైబ్స్ ఏం చేస్తారంటే ఇలా పచ్చడి పెట్టుకుంటారు, ఇది ఇలా కట్ చేసి మధ్యలో గింజలు తీసి దాచుకుంటారు. ఈ పైన ఉన్నాయి కదా డొక్కలు, ఈ డొక్కులు ఎండబెడతారు, ఎండబెట్టి సీసాలు వేసుకుంటారు. వర్షం పడిపోతుంది, బయటికి వెళ్ళడానికి ఏం లేదు, ఇంట్లో ఏం కనపడలేదు అనుకోండి, ఇవి తెచ్చుకుని కూర వండుకుంటారు. పప్పు వండుతున్నారు అనుకోండి, అందులో కొంచెం బారేస్తారు. లేదా కొంచెం ఉల్లిపాయలు ఇలా తాలింపు పెట్టి అందులో ఈ ఉరుగులు వేసేస్తారు, చాలా బాగుంటుంది. మనం అప్పడాలు ఒడియాలు పెట్టుకుంటాం, వీళ్ళు ఉరుగులు వేసుకుంటారు. ఇది దగ్గు కఫం అంటే వర్షాకాలం శీతాకాలంలో వచ్చే దగ్గు కఫాలు జ్వరాలు రాకుండా చేస్తే ఉన్నా తగ్గిపోతాయి. ఒకసారి తిన్నాం అనుకోండి పొద్దున్న దగ్గు తగ్గిపోతాయి. అంటే సీజనల్గా వచ్చే ప్రాబ్లంకి ఇది అడ్డుకట్ట అనమాట. అంటే మళ్ళీ మనం మజ్జిగ చేసుకుంటాం, మజ్జిగ చారు మజ్జిగ పులుసు చేస్తామా, మళ్ళీ ముక్కలు వేసుకుంటాం. అలా అక్కలేకుండా వచ్చి ఎర్రబచ్చల ఆకులు కట్ చేసి కొంచెం ఇలా తాలింపు పెట్టి కొంచెం ఆకు మగ్గాక పెరిగేసేయడం, వేసి కొంచెం పసుపు కారం ఉప్పు వేసి తాలింపు పెట్టేయడం, వేసేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇది మంచి ఆకలి వేస్తుంది బచ్చలి. బయటవన్నీ మీకు రంగేసినవి, ఇక్కడ ఈ పన్ని ఇక్కడ పన్ని చూసారా ఎంత పెద్దగా ఉన్నాయో. మీకు అవి నీళ్ళు కానీ గ్రీన్గా ఉంటాయి. ఇప్పుడు మేము ఇందాక నీళ్ళు వేసాను, గ్రీన్గా వచ్చింది నీరు. మీరు బయట ఎక్కడ కొన్నా ఇలా నీళ్ళలో వేయగానే బర్రాని పచ్చి బఠానీ గ్రీన్ కలర్లో నీళ్ళు వస్తాయి. అంటే అర్థం ఏంటి, ఫుడ్ కలర్ వేసి అమ్మేస్తున్నారని. ఇంకంతకన్నా దారుణం ఇంకేముండదు. అది పెట్టినా ఇంకా దారుణం తెలుసండి, బఠానీ నానబెట్టేస్తారు. మామూలు బఠానీలు ఎండిపోయిన బఠానీలు ఉంటాయి కదా, అవి నానబెట్టేస్తారు. నానబెట్టేసి రంగు వేసేస్తారు. వేసేసి మీకు మన్నాడు పచ్చి బఠానీ అమ్ముతారు. ఎండబెట్టేసి మనం చూస్తే రెండు అల్లం అనుకుంటాం, లేదా పచ్చిపసుపు అనుకుంటాం. ఇయ్యాలనికి తేడా ఉందా లేదా? ఇది రౌండ్గా ఉంటుంది, రౌండ్గా ఉంటుంది. ఇది ఫ్లాట్గా ఉంటుంది. ఇది అల్లం, మన అల్లం. ఇది మామిడి అల్లం. యాక్చువల్గా పసుపులో ఒక రకం ఉంటుంది, మామిడి అల్లం ఉంటుంది. ఇప్పుడు మీకు అసలు చెప్తా కదా. నేను ఘాట్ రోడ్లో ప్రయాణం చేస్తాను అనుకోండి, శ్రీశైలం కానీ మారేడుమిల్లి కానీ పాడేరు అలాంటి ప్రాంతాల్లో ఫారెస్ట్లోంచి బస్సులు వెళ్తాను అనుకోండి. ఈ సీజన్లో చెట్టు అంతా ఎండిపోయి ఆకులని రాలిపోయి ఈ పూలు మాత్రమే కనబడుతుంటాయి. ఎర్ర ముళ్ళబూరుగా, ఇది ముళ్ళబూరుగా రెడ్ అనమాట. అంటే ఈ పూలు రాలుతాయి. ఇవి కూడా కూరని తింటారు. ఈ మామూలుగా గైనిక్ ప్రాబ్లమ్స్ తగ్గుతాయి, రెడ్ డిశ్చార్జ్ అలాంటివి తగ్గుతాయి. మంచి బలం. మామూలుగా అయితే ఫేషియల్ కూడా చేసుకోవచ్చు. దీని పేస్ట్ రాసుకుంటే ఫేస్ గ్లో వస్తుంది, మచ్చలు ముఠాలు పోతాయి. యాక్చువల్గా ట్రైబ్స్ ఏం చేస్తారంటే ఈ ముళ్ళబూరుగా అన్నాం కదా, చెట్టుకి పెద్ద పెద్ద ముళ్ళు ఉంటాయి, ఇంత లావు ముళ్ళు ఉంటాయి. ఆ ముళ్ళు చాలా వెరీ హార్డ్, గట్టిగా ఉంటుంది. ఆ ముళ్ళని కలెక్ట్ చేసి తెచ్చుకుంటారు, ఇంత ఉంటాయి, చింతపెక్కలాగా అంత పెద్దగా ఉంటాయి. అట్లా నరగదీసి రాసుకుంటారు. వాళ్ళు రాసుకుంటే వాళ్ళకి ముఠాలు రావు. మీరు చూడండి, ట్రైబ్స్లో 100 మంది చూడండి, ఎవరికైనా ముఠాలు ఉన్నాయన్నమాట. ట్రైబల్ ఫ్యామిలీలో సంతకి వెళ్తే మీరు దొరుకుతారు లేడీస్ ఎక్కువ మంది చూడవచ్చు గుంపుగా. ఈ రోజు కావాలంటే ఈరోజు సంత ఉంది, మీరు అదంటే ఒక 30 కిలోమీటర్ 50 కిలోమీటర్ ఉంటుంది. ఈ రోజైనా సంతకి వెళ్ళచ్చు. వాళ్ళందరూ ఒక చూడండి, ఎవరికి ముఠాలు ఉండవు. నల్లగా ఉన్నా గ్లో ఉంటుంది, మొహంలో గ్లో ఉంటుంది. ఆ గ్లో ఉండాలంట. గ్లో ఉండాలంటే నల్లగా కూడా ఉండాలండి. ఈ ఉలవలు 2 రకాలు ఉంటాయి ఇక్కడ, నలుపు ఎరుపు బూడిద రంగు. నలుపు ఎరుపు, ఇది బూడిద రంగు. ఇందులో ఎర్రగా ఉంటాయి, ఈ కలర్లో ఉంటాయి రెడ్గా. ఇంకోటి బ్లాక్ ఉంటాయి. నల్ల ఉలవలు కిడ్నీ స్టోన్స్ రావు, ఉన్నా పోతాయి. అంటే ఉలవలు అన్నిటికీ ఆ గుణం ఉంటుంది. ఈ నలుపు, ఇవి నల్ల ఉలవలు. ఈ బూడిద రంగు ఉలవలు. ఎర్ర ఇంకో రకం మరి తెస్తాను నెక్స్ట్ టైం. ఈ ఎర్రటి ఇక్కడ అరకు ఫేమస్. ఇది బూడిద అరటి అంటారు. అంటే బూడిదలా ఉంటుంది, పైన అరటిపండు మీద బూడిదలా ఉంటుంది, చాలా రుచిగా ఉంటుంది. ఇక్కడ ఇదేమి ఎవరో వేసి పెంచింది కాదండి, ఇవి సహజంగా అడవిలో పెరుగుతాయి. వీళ్ళు గెల్ల తెచ్చి ఇస్తారు మనకి, అదనమాట బూడిద అరటి. ఈరోజు విశాఖపట్నం జిల్లా డముకలో డాక్టర్ రవివర్మ గారు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి ఈ పౌర్ణమి క్యాంపు సందర్భంగా మీ అందరం కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఈ క్యాంపులో భాగంగా డాక్టర్ రవివర్మ గారు ఇక్కడ ఉన్న ప్రకృతిలో ఎవరైతే గిరిజనులు పండిస్తున్నారో ఆ పంటలన్నిటితోటి ఈరోజు ఇక్కడ రకరకాల వంటలు చేయించి వాటి యొక్క ఇంపార్టెన్స్ మా అందరికీ కూడా తెలియజేయడం జరిగింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో కాలుష్యం అయిపోయిన సందర్భంగా ప్రతి మనం తినే తిండి అన్నీ కూడా కాలుష్య కారకాలు అయిపోయిన కారణంగా ఏదైతే స్వచ్ఛమైన ప్రాంతంలో, స్వచ్ఛమైన వాతావరణంలో, స్వచ్ఛమైన భూమిలో ఇప్పటి వరకు
పురుగు మందులు కానీ ఎరువులు కానీ వాడినటువంటి భూముల్లో పండిన పంటలతోటి ఇవాళ ఇక్కడ ఆ వంటలు చేసి వివిధ రకాల వంటలు చేసి వాటిలన్నింటిలో కూడా మాకు వడ్డించి అవన్నీ కూడా మా చేత తినిపించడం జరిగింది. దీనిలో భాగంగా రకరకాల వంటలు చేస్తే అందులో ఉన్న ఏంటంటే ఆరోగ్యమే మన ఆహారం అని ఆయన చెప్పడం జరిగింది. ఎందుకంటే ఏదైతే ఆహారంలో స్వచ్ఛత ఉందో అప్పుడే మన ఆరోగ్యం మనం కాపాడుకోగలమని చెప్పడం జరిగింది ఆయన. ఆ రకంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలందరూ కూడా ఈ ఆహారాన్ని స్వీకరించి మంచి ఆయనకి శుభాభినందనలు తెలియజేయడం జరిగింది.